వెల్కమ్ టు డాట్ నెట్ ట్రైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనం ఆపరేటర్స్ గురించి చూద్దామండి. ఓకే, ప్రీవియస్ సెషన్లో వచ్చి మనం టైప్ కాస్టింగ్ కన్వర్షన్స్ అన్నీ చూసాం, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిట్స్. ఈరోజు వచ్చేసరికి ఆపరేటర్స్ కాన్సెప్ట్ చూద్దాం. మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఓకే, మనం ఏంటంటే బేసిక్గా రియల్ టైంలో వి యూజ్ ఓన్లీ ఫ్యూ ఆపరేటర్స్, వాటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ అండి. మనకేంటంటే అసైన్మెంట్కి కంపారిజన్ ఆపరేటర్కి విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈక్వల్టీకి డబల్ ఈక్వల్టీకి ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే, మీరు ఒక వాల్యూ అసైన్ చేస్తున్నారు ఏదైనా వేరియబుల్కి, ఒక వాల్యూ అసైన్ చేసి కొంచెం నాట్ రైట్ లైన్ ఐ జస్ట్ ప్రింట్ ఇట్. read. ఇక్కడ ఏం చేశానంటే, నేను ఈక్వల్ టు అనే ఆపరేటర్ యూజ్ చేశా. ఏ అనే వేరియబుల్కి 4 అనే వాల్యూని ఈక్వల్ చేశా. అంటే వీఆర్ జస్ట్ అసైనింగ్ ఏ వాల్యూ టు దట్ పర్టికులర్ వేరియబుల్. ఇప్పుడు నేను రన్ చేయగానే నాకు ది వాల్యూ ఆఫ్ ఇఫ్ అని ఇచ్చా. ది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 4 అని ప్రింట్ అయింది. ఇది అసైన్ ఆపరేటర్ అండి. ఓకే, ఈక్వల్ టు వచ్చేసరికి అసైన్ ఆపరేటర్. అలాగే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చి ప్లస్, మైనస్, మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులస్. చివరిది వచ్చేసరికి ఇంపార్టెంట్ అండి. నేను ఇది జస్ట్ యూజ్ ఇట్. చూడండి, ఫస్ట్ నేను ఎడిషన్ పర్ఫామ్ చేశాను. ఇక్కడ చూడండి, డిక్లేర్ చేయాలి నేను ఏబిసిడి ఇవన్నీ. ఐ హ్యావ్ టు డిక్లేర్ ఏ కమా బి కమా సి కమా డి కమా ఈ కమా ఎఫ్ కమా జి. ఆల్రెడీ ఏ యూజ్ ఆఫ్ అన్అసైన్డ్ లోకల్ వేరియబుల్. ఓకే, ఫస్ట్ ఏంటంటే, మనం ఏకి బీకి వాల్యూస్ అనేది మనం ఇవ్వలేదు. అసైన్, వీ హ్యావ్ టు అసైన్ ఇట్. నేను ఏకి బీకి వాల్యూస్ అసైన్ చేశాను. నేను ఇప్పుడు రన్ చేస్తా. ఫస్ట్ వచ్చి ఎడిషన్ పర్ఫామ్ అయింది. ఫస్ట్ ఎడిషన్ వచ్చి 40, సబ్ట్రాక్షన్ వచ్చి 20, మల్టిప్లికేషన్ 300, డివిజన్ వచ్చి 3, మాడ్యులస్ వచ్చి 0. ఓకే, డివిజన్కి మాడ్యులస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఏ బై బి అంటే 40/10 చేస్తే మనకేంటి 2 థింగ్స్ ఉంటాయి ఇన్ డివిజన్. వన్ ఈజ్ కోషియంట్ అండ్ ద వన్ ఈజ్ రిమైండర్. ఓకే,
ఏ డివైడెడ్ బై బి అని రాస్తే మనకి ఏ రిజల్ట్ అయితే మనకి వచ్చే రిజల్ట్ ఏంటంటే కోఎఫిషియంట్ రిజల్ట్ వస్తుంది. అదే మాడ్యులస్ అంటే జీరో రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇది ఎలా అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సపోజ్ మనం ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబరు ఫైండ్ చేయాలనుకున్నాము. ఓకే, ఫర్ ద గివెన్ నెంబర్ ఫస్ట్ ఏంటంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ ఏ నెంబర్, అంటే మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం, దాన్ని మనం రీడ్ చేయాలి కాబట్టి కన్సోల్ డాట్ రీడ్ లైన్, వచ్చేది స్ట్రింగ్ కాబట్టి రీడ్ లైన్ వాడాం, దాన్ని టైప్ కాస్టింగ్ చేసుకుంటాం. నేను ఇంటి ఎన్ అని తీసుకుంటున్నా. మాడ్యులస్ యూసేజ్ చూద్దాం. ఇప్పుడు ఇఫ్ ఎన్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే కన్సోల్ డాట్ రైట్ లైన్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్, ఎల్స్ ఇక్కడ చూడండి. సపోజ్ నేను 4 ఇచ్చా, 4 డివైడెడ్ బై 2 కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే 4 డివిజిబుల్ బై 2, రిమైండర్ కానీ 2 0 వస్తే దట్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఇన్ కేస్ మనకి 4 డివైడెడ్ బై సంథింగ్, గివెన్ నెంబర్ ఈజ్ 5, సారీ గివెన్ నెంబర్ ఈజ్ 5, 5 డివైడెడ్ బై 2 ఎంత? 4 వస్తుంది. సారీ 5 డివైడెడ్ బై 2 అంటే మీకు రిమైండర్ వచ్చి 1 మిగులుతుంది. ఓకే, కోఎఫిషియంట్ వచ్చి 2 ఉంటుంది. ఈ సినారియోలో ఏం చేసామంటే వీ హ్యావ్ టు యూస్ మాడ్యులస్ నాట్ డివైడెడ్ బై. ఓకే, అదే కానీ మనం బై వాడామనుకోండి, డివైడెడ్ బై, ఇప్పుడు నేను 4 ఇచ్చాను అనుకోండి, 4 డివైడ్ బై 2 ఎంత? సంథింగ్ అసలు మనకి అవుట్పుట్ అనేది వేరేది వస్తుంది. ఓకే, అగైన్ దాన్ని రిజల్ట్లో తీసుకోవాలి. విల్ డూ ఇట్ ఇన్ లేటర్ సెషన్. అర్థమైంది కదా? మనం డివైడెడ్కి మాడ్యులస్కి రియల్ డిఫరెన్స్. ఓకే, డివిజన్ అంటే ఏంటంటే కోషియంట్ వాల్యూ వస్తుంది, అదే మాడ్యులస్ అయితే రిమైండర్ వాల్యూ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.